ఫ్రెండ్స్, యాక్చువల్లీ యాజ్ ఏ యూట్యూబర్ ఇంకొకళ్ళ వీడియోలు చూడండి అని రిఫర్ చేయకూడదు యాజ్ పర్ యూట్యూబ్ కమ్యూనిటీ రూల్స్ బట్ అదర్వైజ్ ఆల్సో చాలామందికి ఈగో ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగర్ ఉన్నారనుకోండి, ఇంకో సింగర్ పాటలు నేర్చుకోండి లేకపోతే చూడండి అని చెప్పదు కదా జనరల్లీ. బట్ మనం అవన్నీ అతీతం కాబట్టి మనము గివెన్ ద టైం కన్స్ట్రెంట్ నేను చూసిన వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను. అదేంటంటే నాకు సబ్స్క్రైబర్స్ పంపినవేనండి. బోల్డ్ అండ్ ఆనెస్ట్ బీజేపీ రిపోర్ట్ కార్డ్ డాటా బ్యాక్డ్ అనాలిసిస్ లెజెండరీ ఎకానమిస్ట్ రుచిర్ శర్మ అని ఉంది. టైటిల్ లిటిల్ మిస్లీడింగ్ ఉన్న అది కొంత కంటెంట్ బాగానే ఉందన్నమాట. అదే రుచి శర్మ అని ఎవరికైతే తెలీదో ఆయన బుక్ రాశారండి. అదేంటంటే టాకింగ్ టు రణ్వీర్ సింగ్, అదే రుచిర్ శర్మ అదనమాట. ఐ థింక్ ఆ బుక్ నేను 2015లో కొన్నట్టున్నాను. రుచి శర్మ ఈజ్ మోస్ట్ ఫేమస్ బుక్ ఈజ్ బ్రేక్అవుట్ నేషన్స్ ఇన్ విచ్ హీ ప్రెడిక్టెడ్ అబౌట్ 10 countries అండ్ దేర్ రైజ్ ఇన్ ఎకానమీ. అదొకటి. నెక్స్ట్ వీడియో వచ్చి నేను ట్విట్టర్లో షేర్ చేస్తే ఒక ఆయన కామెంట్ రాశారు, దాన్ని ట్యాగ్ చేశారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ యుఎస్ఏ అని ఒక గ్రూప్ ఉంది కాలేజెస్కి అని. అది కూడా చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటిది ఎవరు షేర్ చేయరన్నారు. అదేంటంటే ఒక వైట్ గర్ల్ని, అమెరికన్ని ఒక అతను లవ్ చేసినట్టు ట్రాప్ చేసి, హ్యాండ్లర్ అంటారు, అతను తీసుకెళ్ళి పార్న్ చేసే వీడియోల వాళ్ళకి అమ్మేశాడు, అప్పచెప్పాడు. వాటెవర్ వీడియో ఆన్ డిమాండ్ అని ఉంటుంది. $1,000 to $2,000 పే చేస్తారు. అంటే హ్యాండ్లర్కి పే చేస్తారు, అమ్మాయి పే చేస్తారో తెలియదు. అమ్మాయి పేరెంట్స్ కూడా మాట్లాడారు. జనరల్లీ ఇండియన్స్ ఇంత ముందుకు వస్తారని నేను అనుకోను. సో వాళ్ళు మాట్లాడితే కంప్లైంట్ చేశారు. బట్ అమెరికాలోనే ఉంది కానీ అమ్మాయి ఎక్కడ ట్రాక్ చేయలేకపోతున్నారు అన్నమాట, ఎక్కడుందని. నేను సేఫ్ అని కొట్టింది కానీ అది కూడా బై ఫోర్స్ కొట్టించుంటారని. అదొక వీడియో. ఆ వీడియో టైటిల్ నేను ఎతకాలి, ఎక్కడో ఉంది, చూసి పెడతానండి. ఇంకో వీడియో ఏంటంటే నేను రియాలిటీ ఆఫ్ టెక్ జాబ్స్ ఇన్ ప్రాడ్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ విచ్ ఈస్ బెటర్ అని నేను కూడా అది ఒక సబ్స్క్రైబర్తో మాట్లాడిన అనాలిసిస్ నేను పెట్టినట్టున్నానండి. అది పవన్ సత్యరాజ్ అని ఉంది. ఇంకో వీడియో కూడా ఆయన పెట్టాడు. అదేంటంటే పవన్ సత్యరాజు అంటే 2 jobs చేయండి, 2 jobs చేయమన్నా, బిజినెస్ చేయమన్నాడు, ఒకటే జాబ్ నమ్మొద్దు అన్నాడు. మా ఫ్రెండ్ ఒక అతను 3 jobs చేస్తాడండి, బిజినెస్ చేస్తాడు, స్టూడెంట్స్కి రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తాడు. ఇంకో వీడియో చూసాను, అది కూడా బాగుంది. అదేంటంటే గ్యాప్స్ ఇన్ బిజినెస్ అని. ఇది నేను ఇందాక చెప్పిన వీడియో పేరు సెక్స్ ట్రాఫికింగ్ వార్నింగ్ ఫర్ పేరెంట్స్ విత్ కాలేజ్ బౌండ్ డాటర్స్ వేకప్ అని ఉంది. అది వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. నేను కూడా అది లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఒక్క నిమిషం, ఎక్కడుంది అది? హూ ఈజ్ రిధి పటేల్ అని కామెంట్ రాశారు సిస్టర్. ఆవిడ గురించి కూడా కొంత చదివాను కానీ వీడియో చేయలేదు. హౌ టు స్టాప్ యువర్ కొలీగ్స్ డిస్ట్రాయింగ్ కెరీర్, అది చూడలేదండి. బట్ సత్యరాజు వీడియోలో ఇంకోటి చూసింది ఏంటంటే, ఒక్క నిమిషం మాస్టర్, ఆయన ఏమన్నాడంటే రెఫరెన్స్ ద్వారానే జాబ్స్ వస్తాయంటే మరి నేను మోన్స్టర్ ద్వారానే జాబ్స్ కొట్టానండి. ఇంకో వీడియో అండర్స్టాండింగ్ ద గ్యాప్స్ ఇన్ ద స్టడీ అబ్రాడ్ మార్కెట్, అది చాలా బాగుంది. అది అతను ది థింక్ స్కూల్ అని ఉంది, వాళ్ళు చేశారు ఆ వీడియో. అది చూస్తే మీకు అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ ఏంటి ఇదంతా. కానీ మా మావయ్య గారు ఒక ఆయన చనిపోయారు. ఆయన అన్నారు లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో కలిసినప్పుడు, 1.4 billion పాపులేషన్ ఎంతమంది బయటకు వెళ్తున్నారు అని. అంతమందికి వీసాలు రావు, గ్రీన్ కార్డులు రావు, పిఆర్ రావు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ కదా, పర్సంటేజ్. బట్ ఆ పర్సంటేజ్ని ఎలా ట్రాప్ చేయాలి, వాళ్ళకి బిజినెస్ మోడల్ ఏంటి అంటే టోఫెల్ జిఆర్ఈ రాయాలనుకోండి, ఏదైనా యాప్స్ క్రియేట్ చేయడం కానీ, ట్రాకింగ్ కానీ, యూనివర్సిటీ అడ్మిషన్స్ కానీ, కన్సల్టెన్సీసే యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ ఇండియాలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్కి $3,000 ఇస్తారని రాశారు పర్ క్యాండిడేట్ ఒక స్టూడెంట్ ప్లేస్ చేస్తే. సో అందుకని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అంటే దాన్ని బట్టి నాకు అర్థమైందంటే అసలు స్టూడెంట్సే, విద్యార్థులే పెట్టుబడి. ఓ స్కూల్లో కాలేజ్ యూనివర్సిటీ రన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి కావాల్సిన హాస్టల్స్ రన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇలాంటి బిజినెస్ అన్నీ ఆయన చెప్పినట్టున్నాడు. బిజినెస్ యాంగిల్లో చెప్పాడు, బట్ స్టూడెంట్సే పెట్టుబడి అండి. అలా ఉంది. ఆ వీడియో చూసాక అర్థమైంది మనకి పరిస్థితి. ఇంకోటి ది కేస్ ఆఫ్ మిన్నోసెటా అసాసిన్ అని చూశాను.
వాళ్ళ నలుగురిని చంపేసి కారులో తీసుకెళ్ళి అక్కడ పడేశాడు విస్కాన్సిన్. అది ఎందుకు పడేశాడు అనేది పోలీసులు చెప్పలేను. అదే ఇండియా అయితే 3rd డిగ్రీ కొట్టి పోలీసులు నిజం రాబట్టి ఉండేవారు. తర్వాత నేను ఈ ప్రవీణ్ సత్యరాజ్ది ఆ వీడియో ఒకటి చూడాలండి. అదే నేను చూశాను, బట్ మీకు చెప్పడానికి ఆ టైటిల్ ఏంటి అనేది. అది కూడా బాగానే ఉంది. అంటే నెట్వర్క్ కనెక్షన్ ఉండాలన్నారు, రిఫరెన్స్ ద్వారానే జాబ్స్ వస్తాయన్నారు, ఇలా చాలా చెప్పారు. బట్ రిఫరెన్స్ ద్వారా వచ్చే రిఫరెన్స్ లేకుండా కూడా నేను జాబ్స్ కొట్టానన్న అది నేను చెప్దామని నా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అన్నమాట. రిధి పటేల్ గురించి ఒక ఆవిడ అడిగారు. అదేంటంటే రిధి పటేల్ అమెరికాలో కిడ్స్కి ఏంటో చాలామంది కొంతమందికి ఆ వాల్యూ తెలియదండి. వాళ్ళు గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే ఎమ్మెల్సీ ఆఫీస్కో, ఎమ్మెల్సీ అసెంబ్లీకో లేకపోతే ఎమ్మెల్సీ వాటెవర్ పిలిస్తే వాళ్ళని మీరు చంపేస్తానని బెదిరిస్తే వాళ్ళు ఊరుకోరు కదా. ఇండియాలో ఎగ్జాంపుల్ అరెస్ట్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతేనండి. ధన్యవాదాలు మాస్టర్.